హైటెక్ హంగులు, చూపులను పక్కకు మరలియకుండా సొగసైన సెట్టింగ్సు, ఆధునిక ఫర్నిచర్, తినుబండారాల హోటల్సు, భోజన ప్రియులను ఆగలిగి ఉన్న వారిని ఇట్టే ఆకర్షింపజేస్తున్న రెస్టారెంట్లు. గత 4 నెలలుగా పేర్లు చూస్తే వింటే ఈ రెస్టారెంట్లు నాణ్యమైన, కల్తీమైన ఆహార పదార్థాలు వడ్డిస్తారా అని అనుమానం కలగక మానదు. హోటల్సు, రెస్టారెంట్సు ఇలా ఎన్ని చెప్పుకున్నా వినియోగదారులను దోపిడీ చేస్తున్నారని, కల్తీ ఆహారంతో పాటు కుళ్ళిన కూరగాయలు, పురుగులున్న టమాటాలు, పాచిపోయిన ఆహార పదార్థాలు, నిల్వ చేసిన చికెన్ బిర్యానీలు, మటన్ను, కూరలు, సాంబార్లు, పెరుగు, స్వీట్సు హోటల్స్, రెస్టారెంట్లకు తినడానికి ఆకలి మీద వచ్చిన వారికి వడ్డిస్తున్న ఆహార పదార్థము. ఫుడ్ ఇన్స్పెక్టర్లు జాతీయ ఆహార పదార్థాల కొలమాన పద్ధతులను చూసేవారు వారి ఉల్లంఘనను చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ నగరంలోనే కాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. డాబు, రుబాబు, సోకు, సోయగలు, హోయలులకే తారలమనుకునే వారు ఇలాంటి పేరున్న రెస్టారెంట్లో తింటున్న ఆహార పదార్థాలు ఏంటివో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం, బ్రాండ్ అని నమ్మించి వడ్డించే పదార్థాల నాణ్యత డొల్లా అని ఫుడ్ ఇన్స్పెక్టర్ల టీంలు దాడులు జరిపిన సందర్భాల్లో ఘోరమైన విషయాలు వెలుగు చూస్తున్న సంఘటనలతో పత్రికల్లో, మీడియా, సోషల్ మీడియా కూడా కూస్తున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాణ్యమైన, సరసమైన భోజనం, టిఫిన్స్, కూరలు, మంచినీరు, శుచి శుభ్రతకు మారుపేరు అమ్మ, భార్య, చెల్లి, అక్క. వారు చేసిన వంటలు, ప్రేమతో నాణ్యమైన వంటలు ఇంట్లో వడ్డిస్తారు, వండుతారు. హోటల్ సొగసులకు, ఫర్నిచర్కు, వారి బూటకపు మర్యాదలను చూసి మోసపోవద్దంటున్న అనుభవజ్ఞులు. వారు చేసేది వ్యాపారం, వారికి వారి వ్యాపారమే ముఖ్యం. మీ జేబులు ఖాళీ చేయడానికి వారు మీకు కల్తీమయమైన, నాణ్యత లేని, అవుట్డేటెడ్ తినుబండారాలు, ఆహార పదార్థాలు, పెరుగు, అన్నము 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచి మరీ సప్లై చేస్తున్న పరిస్థితి నగరంలోని డాబు, రుబాబు, పేరుగాంచిన బ్రాండ్ అని చెప్పుకుంటున్న వారు ఆహారం తినడానికి వస్తున్న వారికి సప్లై చేస్తున్న తినుబండారాలు చూస్తే కానీ తెలియదు లోన లొటారం బయట పటారం అనే విషయం.